ఏంటి మమ్మీ స్పెషల్ ఈరోజు? వావ్, అదిరిపోయి రొయ్యలు ఫ్రై చేస్తాను ఈరోజు. నేను పక్కన ఉడుకుతుంది రసంతో రొయ్యల ఫ్రై ఈరోజు. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే రొయ్యలు ఫ్రై అండ్ రసం, అవి రెండు చేస్తుంటాను. మమ్మీ ఈరోజు రొయ్యల ఫ్రై రసం వెరైటీ రొయ్యలు ఫ్రై రసం అంటే అన్నంలోకి రసము, సైడ్స్ ఫ్రై. ఇది అవును, నంచుకోవడానికి రొయ్యలు. అవును. ఓకే ఓకే, చెప్తా. నాకు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే రసంతో ఎప్పుడు రొయ్యలు తినలేదు. అవును, గ్లౌజ్ ఎప్పుడు వేసుకోలేదు కదా పని. అయినా గ్లౌజ్ ఎందుకు వేసుకుంటాను? ఈసారి నాకు గ్లౌజ్ వేసుకోకపోతే అవుతుంది. ఎందుకంటే టమాటాలు తీసుకోవాలా, అవి నా చేతితోటి నీచి పట్టుకున్న చేతితోటి ఎంత కడుక్కున్నా కూడా కొద్దిగా మనకు మైండ్కు మంచిగా అనిపించింది. అందుకని నేను గ్లౌజ్ వేసుకుంటున్నా. చూడండి, చక్కగా రొయ్యలు తెచ్చిన తీయకుండా 3 పెట్టుకొని యాడ పెట్టుకోండి అన్నీ అవి నరాలు తీసిన. చూడండి, ఇవన్నీ మంచిగా నరాలు తీసుకున్నా. 3 మాత్రం మీకు చూపించాలని 3 అట్నే ఉంచుకున్నా. ఇట్లా మంచిగా ఎన్ను కోసం మీద ఇట్లా తీసి ఒక్కోదానికి బాగుంటుంది. ఎక్కువ పాపం ఒక్కొక్కటే కొన్ని డైట్ చేస్తాయి కావచ్చు, ఏముండవు. కొన్ని డైటింగ్ చేస్తాయి కాబట్టి నాలాగా ఏముండవు. నేను డైటింగ్ చేస్తానంట, కొన్ని నాలాగా తింటాయి కాబట్టి ఫుల్గా ఉంటుంది పేగు. ఇప్పుడు దాకా బాగా వచ్చిండ్రా అన్నీ పెద్ద రొయ్యలండి. ఇవి ఇంకా ఒలిపికి ముందైతే చాలా ఉండేది, లేవులే సరిగా. సరే అండి, ఇప్పుడు మనం కడుక్కుందాం చక్కగా. ఒకసారి వాటర్ పోసుకొని ఇట్లా ఆ గలీజంతా ప్లేట్ గిట్టు మాత్రం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం సాల్ట్ ఏం పర్లేదు వేసేసి. అవును, వేసేయి. ఇంకా కడిగేదే కదా, ఇంకొంచెం ఉప్పు తీసేయి, డబ్బా తీసేయి. చక్కగా ఒక చెక్క నిమ్మకాయ దబ్బా. అందులో పడే దాన్ని కూడా అవును, ఒకసారి అప్పుడే చెప్పావు కదా. వేసి మంచిగా తెచ్చుకోవద్దు, పిచ్చితే మళ్ళీ పోతాయి, ఏంటి చెదిరిపోతాయి. ఇట్లా పిసుకున్నట్టు అనిపిస్తే కానీ తెస్తాను, అట్లా కలుపుతా అంతే. నీసు వాసన వస్తాయి రొయ్యలు. మనం మంచిగా నీసు వాసన రావాలనుకుంటాము. చేపల కన్నా ఎక్కువ నీసు వాసన వచ్చేది రొయ్యలే. ఏమో ఈరోజు రసంకి ఏదో పౌడర్ తీసుకొచ్చినావు. సాధారణంగా నువ్వు వేయవు కదా రసం పౌడర్లో. రసం పౌడర్ అయితే రసం బాగుంటుంది, కానీ నువ్వు వేయవు కదా. నువ్వు సాధారణంగా డైరెక్ట్గా టమాటాలతోటి తాలింపుతోటి. అంటే ఇదే ఫస్ట్ టైం నువ్వు ఇంతకుముందు వేసేదాన్ని కదా? అంటే నేను చూడలేదా? ఆహా, నువ్వు చేసేది రసం కాదు, టమాటా చారు, అందుకని ఇది వేసేదాన్ని కాదు. రసం చాలా తక్కువ నువ్వు చేసేది. చూడండి, మంచిగా కడిగి పెట్టుకున్నా ఒడిసినాయి నీళ్ళన్నీ. ఇప్పుడు మనం గిన్నెలు వేసుకుందాం. ఇదేందనుకుంటారు? చింతపండు గుజ్జు. అదే చూడు, నిన్ననే మంచిగా పిసికి కలిపి పెట్టుకున్నా. ఫస్ట్ మనము చింతపండు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు, ఎక్కువ వద్దు, ఒక నిమ్మకాయ అంత సైజు
నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని అది పిసికితే ఎంత గుజ్జు వస్తుందో అంత వేయండి చాలు. మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా బాగుండదు, అట్టని పులుసు లేకుండా బాగుండదు. అంతవరకు వేసినా కదండి. ఫస్ట్ నెక్స్ట్ సాల్ట్ మెత్తడిది రెండు వేసి మంచిగా కలుపుకుందాం. చింతపండు సాల్ట్ వేసినానండి, ఒక్కసారి కలుపుకుందాం. నేను మళ్ళీ గ్లౌజ్ ఏరే చేసుకున్నా, అది తీసేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు వేసి కలుపుకునేటి, తర్వాత మనం ఏం వేసేది ఉండవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూను పసుపు, 2-3 స్పూన్లు కారం వేసినానండి, 1½ స్పూను ధనియాల పొడి, తర్వాత చూడండి పిస్ మసాలా, పిస్ మసాలా వేసుకుందాం. రొయ్యలు ఎన్ని అనుకుంటున్నారా? రొయ్యలు 1 కేజీ వచ్చి 600, నేను కేజీన్నర తీసుకున్నా, 900. అవి ఒలిపిస్తే ఎంత అంటే కరెక్ట్ 30 కేజీ అయింది. నేను జోకిచ్చిన మీకు చెప్పాలని. 900 రొయ్యలు తీసుకుంటే 30 కేజీ అయింది. అన్నీ వేసినామండి. ఇక దగ్గర దగ్గర 1000 రూపాయలు వంట బుధవారం రోజు. బుధవారం అంటే 1000 రూపాయలు ఉంటాయి. చూసారు కదండి, అన్నీ వేసిన కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో బాగుంటుంది. ఇవి ఎక్కువ టైం మ్యారినేషన్ చేసి పెట్టుకోబండి. ఆల్రెడీ నీళ్ళల్లో మ్యారినేట్ అయ్యే ఉంటాయి. కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా. 10 మినిట్స్ అయితే చాలు. మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నామండి. చూడండి, రసానికి 2 టమాటాలు తీసుకున్నా. 2 టమాటాలు తీసుకొని మంచిగా నలుపుతా. మరీ నలగబడలేదు, ఉదరబారు నలిగితే చాలు, అది తీసేస్తా ఆ పిప్పు అంతా. మమ్మీ ఒక రొయ్య ఏడు మిగిలిపోయింది మమ్మీ, పాపం. ఎంత నాకు ఎక్కడో ఏడు పినిపిస్తుంది, ఎవరో ఏడ్చినట్టుగా. బాధపడుతుంది. అది నన్ను వదిలేసిండ్రు, వాటిని మాత్రం తింటారు, నన్ను మాత్రం వదిలేసిండ్రు అని బాధపడుతుంది. ఏందని చూస్తే ఆ గిన్నెలో ఒకటి అంటుకోనుంది. పడుతుందంట. మరి ఇంత దూరం వచ్చింది మనం తినడానికే కదా. తీసుకున్నా ఈ పైదంతా తీసేసుకుంటా, పడేసుకుంటుంది అంతే. రండి చూపిస్తుంది. ఇంకా నేను ఎట్లా రసం పెడతాను. ఇప్పుడు మనకి రసం ఎంత కావాలనో అంత వాటర్ పోసుకుంటా. అంత రసం కావాల. ఇప్పుడు దాంట్లోకి చింతపండు గుజ్జు అంటే చింతపండు పిసుకు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, గుజ్జు రాలేదు అంతే పోసిన. ఇప్పుడు మనం పులుసు చూసుకోవాలా. ఓన్లీ పులుసు మాత్రమే, కొంచెం తక్కువైంది, సరిపోద్ది. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకొని దాన్ని మంచిగా మసాలా వేద్దాం. చూడండి, మసులుతప్పుడు మనం 1 స్పూను ఏం వేసుకున్నాం, ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకున్నాం. అంటే నాకు నోరు జరగలేదు, బయటకు రాలేదు, అందుకని అడుగుతుండ. 1 స్పూను పసుపు,
ఒకటిన్నర స్పూన్ కారం, ఇంకంతే. అవి వేసి చక్కగా కలిపెట్టుకొని అది మంచిగా మసాలా తీయాలి. పలచగా ఉంటుంది రసం అంటే, పలచగా ఉండాలా, కమ్మగా ఉండాలా. చూడండి ఇట్లా ఉంది. దీన్ని మంచిగా మసాలా నిద్దాం. ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ చక్కగా కాగిందండి. ఇప్పుడు మనం అన్నీ చేసుకుంటూ వచ్చేద్దాం. ఏంటి రొయ్యలు అన్నీ అది పొంగిపోతుంది మమ్మీ. అయ్యో మళ్ళీ స్టవ్ అంతా మారిందండి. ఏం కాదు కదా, స్టవ్ మీద ఏం కాదు కానీ క్లీన్ చేసుకోవాలంటే. బాయిల్ వచ్చేస్తున్నాం తీసేసుకుంటూ చేస్తాం. 2 వాయిలు సరిపోతాయా? చాలా కట్టలేదు. 2 వాయిలు అంటే 2 వాయిలు తక్కువ అయితే ఎక్కువ అవుతుంది కదా. లేదు సరిపోతాయి. ఇప్పుడే కొంచెం స్పేస్ వచ్చేస్తుంది వాటి ముడుచుకోవాలి. అది సిమ్లో పెట్టాయా తీసి మంచిగా రసం. ఇంత పెద్ద రొయ్యలు ఉన్నది. ఒలిచి తోక తలకాయ తీసేసరికి ఇంత చిన్నగా అయింది. ఇవి ముడుచుకొని చిన్నగా అయిపోతాయి అన్నమాట. కాసేపటికి ఇంత స్పేస్ వచ్చేసింది. 2 వాయిలు సరిపోతాయి. అదే 2 వాయిలు సరిపోవాలి. మళ్ళీ 3 వాయిలు అంటే వెయిట్ చేయలేము. అది ప్రాన్స్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఉంటుంది కదా, ఇవి ఒక 4-5 ముక్కలతో ఒక బిర్యానీ వస్తుంది మమ్మీ. ఈ 4-5 రొయ్యలు ఎత్తుంటే ఒక బిర్యానీ చేసేస్తారు. ఆ బిర్యానీ మొత్తం ఉండేది 4 రొయ్యలు ఉంటాయి అంతే. ఒకటి ఇక్కడ ఉంటుంది. 2 వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఇది ఒకటి సరిపోద్దేమో. ఇంకా 2-3 పడితే బాగుంది. అవునా? అయితే వద్దులే, సరిపోతుంది. సరే వేసి అలా 2 కోసం మళ్ళీ కళాయి పెట్టడానికి పెట్టలేము కదా. అవును, నిదానంగా ఇప్పుడు ఉడికియచ్చు మంచిగా. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ కూడా పట్టుద్ది. ఇక్కడ కూడా పట్టుద్ది. ఒకటి సూపర్. వేసి బాగా మగ్గపెట్టు. మా ఆయన లేడంటే పనికి పోయాడు. లేట్ అవుతుంది వచ్చేసరికి. మీరే చేయండి వీడియో అనండి ఈరోజు. ఒకసారి ఒక వీడియోలో రాజాబాన్ గారు మా అన్నయ్య గారు రాకుండానే తినేస్తున్నారు అన్నది. మరి ఏం చేస్తామండి, మా డాడీ పనికి వెళ్తారు, రాడు, మాకు ఆకలి వేస్తుంది కదా, తినాలి కదా. డాడీ సాయంత్రం వచ్చినా తింటారు డాడీ. సరే ఓపెన్ చేసి చూసాను మరి. మమ్మీ అన్నీ ముడుచుకున్నాయి మమ్మీ. ఇట్లా ఇప్పుడు స్పేస్ ఇంకా ఎక్కువ క్రియేట్ అయింది. ఇప్పుడు తిప్పేయాలి కదా వీటిని నిదానంగా. ఇంకా కొద్దిగా రసం ఇంకేసేపు ఉడకాలి మరి. తాలింపు రెడీ. చూద్దామండి. 8 నిమిషాల దాకా అయింది వేసి. ఎంత ఎట్లున్నాయి చెప్పు గుండ్రంగా. ఎంత ఎట్లుండే కాయిన్స్ లాగా అయిపోయింది. మనం తిప్పేసుకున్నాం. తిప్పేస్తా. ఒక్కొక్కటి దగ్గర కాదా, అక్కడ తిరగండి తెలియదు మనకు. తెలిసిద్ది. నువ్వు ఆ పక్క నుంచి నేను పక్క నుంచి. పట్టుకునేదే కావాలి మమ్మీ. అంటే తిరుగుతుంది. అయిపోయింది. అయిపోయి సగంకి ఎక్కువ తిప్పేసి. ఇంకా ఎంతసేపు అయితే మమ్మీ ఇదంతా ఫ్రై అయ్యేసరికి? ఇప్పుడు 8 నిమిషాలు అయింది. ఇంకొక 7 నిమిషాలు కావాలి. దాని తర్వాత సెకండ్గా చేస్తా. సరే. చూడండి, చారులో
నేను ఉడికేటప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేస్తా, బాగుంటుంది. ఈ స్మెల్ కూడా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తాను. సాధారణంగా కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా? చేస్తా. ఆడ 2 వేస్తా, ఈడ 2, అక్కడ 2 రెబ్బలు, ఇక్కడ 2 రెబ్బలు. అయ్యో ఓకే. రసం అంటే మెయిన్ కొత్తిమీర. అవును, కొత్తిమీర కరివేపాకు. తాలింపు వేసుకోవటానికి గిన్నె పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందాం. ఒక 50 గ్రాములు, 70 గ్రాములు, 100 కాదు 50 కాదు, 70 గ్రాములు వేసుకున్నా. తాలింపుకి జీలకర్ర వద్దు. జీలకర్ర ఎందుకు, జీలకర్ర వద్దని ఎందుకన్నానంటే ఇది ఇక్కడ ఉంది. అమ్మగారు ఎక్కడ గ్లాసులో ఎక్కడ పెట్టుకుని ఉన్నా. ఈ గ్లాసులో ఎందుకు పెట్టుకున్నానంటే 1/2 కేజీ తెచ్చి దాంట్లో పోసిన. పాతది ఉంటుంది కదా, పాతది పక్కన ఏమైనా సరే ఆవాలు కానీ ఈ పప్పులు కానీ అవి ఏమైనా సరే పాతవి సైడ్కి తీసి పెట్టుకుంటా, కొత్తవి దాంట్లో పోస్తా అట్లా. సో బేసికలీ కొత్త ప్యాకెట్ అని తీసుకొస్తే పాత వాటి మీద అట్నే పోయవు, ఎందుకంటే పాత కింద మిగిలిపోతాయి. అదే తీసి పక్కన పెట్టుకుంటాం ఇట్లా, సో దట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇక చూడు ఆవాలు కూడా మిగిలి ఉండే, ఇప్పుడు గ్లాసు పెట్టి పెట్టుకున్నా. అంత జాగ్రత్త ఉంటుంది అంతా. ఓకే, అర్థమయ్యేది కదండి. ఆ పాత హోటల్లో పోసేయకూడదు. ఇవి ఎప్పటికైపోతాయో తెలియదు, అందుకని పుచ్చిపోతే ఏదన్నా స్టాక్ ఉంటే బాగుండదు. అందుకని పాత తీసి పక్కన పెట్టుకొని కొత్తవి పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి, మనము ఆవాలు వేసుకుందాం. దీనికి చారుకి రసానికి ఇది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. మంచిగా ఉల్లిగడ్డ వేగింది, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు మనం జీలకర్ర కొద్దిగా మరింత వేసుకుందాం. కొంచెం జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు ఇక్కడ కూడా. ఎండుమిర్చి మిక్సీ వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పోదు లోపలికి. అట్లనే పొడిగానే ఉంటాయి అట్లనే వేస్తే. ఇప్పుడైతే మనకు లోపలికల్లా ఆయిల్ పోయి తినడానికి బాగుంటాయి. మేము మిరపకాయలు బాగా తింటాం. చట్నీ, పల్లి చట్నీ, దోశ, ఇడ్లీ చేసినానంటే ఎన్ని మిరపకాయలు వేస్తున్నాం. చాలా మిరపకాయలు వేస్తాను. ఇప్పుడు మనం ఏం వేసుకున్నామంటే రసం పౌడర్ పెద్ద ప్యాకెట్ తెచ్చిన రసం పౌడర్ ఇప్పుడు వేసుకోవాలా. ఎంత 2 స్పూన్లు వేసిన. చక్కగా ఇట్లా కలుపుకొని ఇది సిమ్లో పెట్టిన చూడండి. సిమ్లోనే ఉండాలి, ఎందుకంటే కొద్దిగా వేగాలి మనకు, టీనే మాడిపోద్ది. కొంచెం ఇంగువ వేసుకుందాం. చూడండి ఇంగువ. అవన్నీ అన్నీ వేసుకున్నాం. కొంచెం మిరపకాయ కొద్దిగా వేగాల. చాలండి. ఇప్పుడు పక్కన మంచిగా మరిగి సలం ఆఫ్ చేసుకొని ఉండ రసం ఇప్పుడు పోసేసుకుందాం. రసం రెడీ. రసం రెడీ. సూపర్ రసం రెడీ. ఫ్రై ఎంతవరకు వచ్చింది చూడు మమ్మీ. 2వ వైపు ఉడుకుతుంది. ఓకే ఓకే, అయిపోయింది రసము, దించుకోవటమే. సరే అన్నం పెట్టు మమ్మీ. అన్నం పెడదాం.
అసలే అన్ని వేడి వేడిగా ఉన్నాయి కదా మమ్మీ. అన్నం వేడిగా, రసం అదర వేడిగా. అవును, ఎట్ట జనాల్లో ఏమో అన్నీ వేడే. బాగా ఎవరిని అన్నమైన ఫ్యాన్ వేస్తా. సరే మమ్మీ. పట్టు నీ పల్లెం కొట్ట నీ ప్లేట్. మేము పల్లెం అంటామండి, ప్లేట్ అనము, పల్లెం. ప్రాన్స్ ఫ్రై చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ. వడ్డిచ్చేసి అయితే ప్లేట్లు ఇక రెండు కలిపేసినావా? 2 వాయిలు అయ్యే. అదే అనుకుంటాను ఏంది ఎక్కువ ఉన్నట్టుంది అని. 2 వాయిలు కలిసి ప్లేట్లు వేసి చాలు చాలు. నీకు చాలు, నాకు కాదు. నాకు కింద లేదు. అవునా? నాకు ఎక్కువ కాదు. దొంగ అమ్మే కాదు, నాన్న కూడా దొంగ. 50,000 పాపం. ఎంఎస్ నారాయణ అందరూ, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, చాలామంది పేర్లు రావట్లేవు, గుర్తు రావట్లేవు. కానీ ఇటువంటి వాళ్ళంతా మంచి మంచి నటులు అందరూ పోతా ఉండరు. రేపు మనం కూడా పోవాల్సిందే. తీసుకోమని తిను. రకం ఎదురుపడింది. చాలా బాగుంది. ఇది మిరపకాయలు, ఎండుమిరపకాయ ఇక్కడ పెట్టుకొని నేను రొయ్య చూద్దాం. సూపర్ ఉంది ఫ్రై, రొయ్యల ఫ్రై అద్దరిపోని ఉంది, బాగుంది. నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్తా. నువ్వు ఎక్కువ శాతం టమాటా చారు చేసేదాన్ని మమ్మీ కదా, టమాటా చారు. అది కూడా చాలా బాగుంటుంది. కానీ రసం కూడా కొంచెం తక్కువ తింటాం, రసం కూడా బాగుంటుంది. రసం మమ్మీ, రసము అన్నంతో సూపర్ ఉంది. దీంతో పాటు సైడ్స్కి నువ్వు చేసిన ప్రాన్స్ ఫ్రై తినేసి టేస్ట్ అవుతామని చెప్తా. అసలు ప్రాన్స్ మంచిగా ఉడికింది మమ్మీ, సూపర్. అదిరిపోనుంది. అదిరిపోనుంది ఫ్రై ఎందుకు బాగుండదు చెప్పండి. రొయ్యలు ఇంత రేటు పెట్టగానే ఎక్కువ రావు. నాకు చెప్పడం రాలే. ఏంటి చెప్పు. ఎంత రేటు పెట్టగానే తక్కువ వస్తుండే రొయ్యలు. 900. అంతే కాస్ట్లీ రొయ్యలు, కాస్ట్లీ రొయ్యలు కాస్ట్లీ. గొంతు పట్టుకుంటుందండి చారన్నము, అందుకే నీళ్ళు పక్కన పెట్టుకున్నా. గొంతు పట్టుకుంటుంది గబికిన. బాగుంది, అదిరిపోండి. రొయ్యల ఫ్రై చాలా మంచిగా ఉంది మమ్మీ. మా ఆయనకు రసము, రొయ్యల ఫ్రై చాలా ఇష్టం మా ఆయనకి. కానీ రాలేదు, లేట్ అయితే మీరు తినండి, మీరు చేయండి వీడియో, నాకు చాలా లేట్ అయింది అప్పుడు, అందుకే తింటాడు. మా డాడీకి ఉన్నాయిలేండి, ఉంచుతాం. ఆయనకు వచ్చిన తర్వాత తింటాం మా డాడీ. అవును, చాలా ఇష్టం. యాక్చువల్లీ రసం లేకున్నా కానీ ఈ గుజ్జుతో తినేచ్చు మమ్మీ, అన్నము కలుపుకొని. అవును, మనకైతే గుజ్జు చాలు, అట్లా కలుపుకొని తినేస్తాం. రొయ్య కమ్మగా ఉంది, నూనెలో వేగి. అందులో చింతపండు పులుసు కొట్టేసినాం కదా, నీ శ్వాసన కొడుకుండదు, వస్తుంటుంది.
నువ్వు చేసిన వేడి వేడి అన్నము రసము విత్ ప్రాన్స్ ఫ్రై ఇట్లా కలుపుకొని ఇట్లా పైన పెట్టుకొని ఆ బృందావనం కాలనీలో వాడు తింటారు కదా అట్లా తినాలి. ఇట్లా ఇట్లా మార్చుకొని ఇట్లా తినాలి, బాగా ఉంటుంది. బాగా చెప్పు మమ్మీ. చెప్తా. నేను చేసిన ప్రాన్స్ ఫ్రై రసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చెప్పిన వినేదమ్మా. యూట్యూబ్లో కొత్త ఫీచర్ వచ్చిందండి, హైప్ అనే ఆప్షను. అంటే లైక్ కింద ఉంటుంది హైప్ అని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హైప్ అని క్లిక్ చేయండి. సో ఇంకా 10 మందికి వీడియో చూస్తారనమాట, ప్రమోట్ చేసినట్టుగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్. బాయ్ మమ్మీ. టాటా బాయ్ బాయ్ అందరికీ.